దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పింది చేయకుండా తన ఇష్టం వచ్చినట్టు చేసేవాడు. దేవుడు చెప్పింది చేయకుండా, దేవుడి చిత్తాన్ని నెరవేర్చకుండా తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. ఉదాహరణకి ఒకసారి అంటాడు, సౌలా అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళు, ఆ రాజ్యాలను జయిస్తావు, నేను నీకు తోడుగా ఉంటాను. జయించిన తర్వాత ఆ దేశంలో నుంచి ఏమీ మీరు తెచ్చుకోకూడదు, అది శపితమైన ప్రాంతం. అక్కడి నుంచి పశువులు కానీ, డెక్క మొక్క కానీ, మనుషులు కానీ, కన్యలను కానీ, స్త్రీలను కానీ అసలు ఏమీ తేకూడదు, మొత్తం సర్వము నిర్మూలించేయి అన్నాడు. దేవుడు తోడై ఉన్నాడు. సౌలు గెలిచాడు. గెలిచిన తర్వాత దేవుడు ఏమన్నాడు, సర్వము నిర్మూలము చేసేయమన్నాడు. కానీ ఆ దేశంలో నుంచి అంట కొవ్విన పశువులను తెచ్చుకున్నాడంటే. విజయం ఇచ్చిన తర్వాత బలులు అర్పించడానికి రాజులు ఏం చేసేవారంటే, గెలిచిన తర్వాత ఆ దేవుడికి బలులు అర్పించేవారు. ఎవరు బలులు అర్పించాలి? రాజులు. ఎవరు పశువులు అర్పించాలి? సపోజు నీకు ఏదో కష్టం వచ్చింది, అయ్యా నాకు ఈ కష్టము తీసివేస్తే నేను నీకు ఏదో చెల్లించుకొని సాక్ష్యం చెప్పుకొని మొక్కుకుంటారు కొంతమంది, అవునా కదా? దేవుడు నీ కష్టము తీసాడు, లేకపోతే స్వస్థత ఇచ్చాడు, లేదా నేను హెచ్చించాడు. ఆ తర్వాత నువ్వు మొక్కు చెల్లించుకోవాలన్నప్పుడు ఏంటి, నీది ఇవ్వాలా పక్కోడిది ఇవ్వాలా? చెప్పాలి. సపోజ్ దేవుడికి 10 రూపాయలు మొక్కుకున్నావు అనుకో, నీ కష్టార్జిత నుంచి 10 రూపాయలు ఇవ్వాలా, ఎవరిదైనా దొంగతనం చేసి ఇవ్వాలా? ఇతను ఏం చేసా, ఇతను పశువులన్నీ దాచేసుకుని, ఇతను పశువులు ఖర్చు అవ్వకుండా, ఇతను పశువులు నష్టపోకుండా అతను పశువులన్నీ దాచేసుకుని ఏంటి ఆ దేశంలో నుంచి దేవుడి తేవదలుసురా ఆ శపితమైన ప్రాంతంలో నుంచి ఏంటి కొన్ని కొవ్విన పశువులని తెచ్చాడంటే. ఎవరి కోసం? దేవుడికి బలి ఇవ్వడం కోసం. గెలిపించింది నీకు, విజయం ఇచ్చింది నీకు, రాజు చేసింది నిన్ను, గొప్ప చేసింది నిన్ను. అప్పుడు దేవుడికి చెల్లించాలంటే కృతజ్ఞతగా నీ వాటిలో నుంచి శ్రేష్టమైన తీసి దేవుడికి చెల్లించాలి, అవునా కాదా? దేవుడు వద్దన్నది శపితమైన తెచ్చి తన దేశంలో పెట్టుకున్నాడు. నెంబర్ 1. రెండోది ఏంటంటే, అందరినీ నిర్మూలించేయమన్నాడు దేవుడు, చంపేయమన్నాడు, అవునా? కానీ మనడు చేసా ఆ రాజుగారిని సంపూర్ణించి తన రాజ్యానికి సజీవంగా తీసుకొచ్చాడు. దేవుడు చంపేయమన్నాడా, తీసుకురామన్నాడా? మరి దేవుడు చెప్పినట్టు చెయ్యాలా వద్దా?